తెలంగాణలో కేబినెట్ సమావేశం అనేది అయితే ఉందన్నమాట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు ఈ యొక్క 42% రిజర్వేషన్ సంబంధించి 42% అనేది బీసీలకు రిజర్వేషన్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది దీనికి సంబంధించి కూడా ఎన్నికలు అనేవి కూడా హైకోర్టు అనేది కూడా మనం చూసుకున్నట్టయితే నిలిపివేయడం అయితే జరిగిందనమాట. మరి రైతు సోదరులు ప్రభుత్వం అనేది అయితే పట్టించుకోవట్లేదు అనమాట. మరి రేపే దీనికి సంబంధించి ఇప్పటికే వడ్లు కొనగలు చేస్తామని అయితే మనకు ప్రకటించినట్లయితే తెలుస్తుంది అనమాట. రేపే మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి కానివ్వచ్చు, అలాగే ఇప్పటి వరకు యాసంగి సీజన్ సంబంధించి ఎవరికైతే పడలేదో, వానాకాలం సీజన్ సంబంధించి ఎవరికైతే పడలేదో వారు అందరూ కూడా అడుగుతున్నారు. డబ్బులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు పెట్టుబడి సాయం అనేది అందలేదన్న. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అసలు ఇప్పటికే చాలా నెలలైతే పూర్తి అవుతుందన్నమాట. ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా పడతాయా లేదా అనేది కూడా మనకు ఖచ్చితంగా పడేయన్నమాట. ఎందుకు పడేయంటే ఎవరు మాట్లాడడం లేదు, ఈ వ్యవసాయ శాఖల మంత్రి మాట్లాడడం లేదు, ఈ మనకు మినిస్టర్లు మాట్లాడడం లేదు అన్నమాట. దీనికి సంబంధించి కూడా ఏ ఒక్కరు మాట్లాడడం లేదు. మొత్తం కేల్కతం దుకాణం బంద్ మొత్తం అయిపోయింది, సర్దుకొర్రి. ఇక రైతు భరోసాకు సంబంధించి మళ్ళా ఎప్పుడు పడతాయి మరి బోనస్ అంటారన్నమాట. మరి పంట బోనస్ 500 రూపాయల బోనస్ అని సంబంధించి కూడా క్వింటాకు 500 రూపాయల బోనస్ అనేది ఇప్పుడు చూసుకున్నట్టయితే వరి ధాన్యాలు అనేవి కూడా కొనుగోలు చేయడంపై కూడా మనకు చూసుకున్నట్టయితే రేపే కేబినెట్లో మాట్లాడినట్లయితే తెలుస్తుందన్నమాట. మరి రైతు భరోసాకు సంబంధించి కూడా ఖచ్చితంగా మాట్లాడాలి. రేపే మనకు చూసుకున్నట్టయితే 16వ తారీఖు అన్నమాట. ఖచ్చితంగా రేపే మనకు మధ్యాహ్నం 3 గంటలకైతే మాట్లాడనున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. కేబినెట్లో ఈ యొక్క పలు పథకాలకు సంబంధించి కూడా మాట్లాడినట్లయితే తెలుస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కరికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా ప్రతి ఒక్క రైతు సోదరులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా డబ్బులు వస్తలేవు, ఆగత్తలేవు అని అయితే ఎదురు చూస్తున్నారన్నమాట.